తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రమే ప్రచార పర్వం ముగిసింది. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను వెల్లడిస్తారు. ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండో విడతలో మొత్తం 4332 సర్పంచ్ స్థానాలకు గాను 415 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. రిజర్వేషన్లు ఇతర కారణాలతో 5 గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా రాలేదు. దాంతో 3911 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 13128 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని పోలింగ్ సిబ్బందికి సూచించారు. ఉన్నతాధికారులు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామంటున్నారు. బ్యాలెట్ పేపర్లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించామంటున్న జనగాం జిల్లా ఎన్నికల అధికారి రాజా త్రివిక్రమ్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. దానికి ఏర్పాట్లు కూడా అధికారులు చేపడుతున్నారు. వరంగల్తో పాటు హనుమకొండ, జనగాము, భూపాలపల్లి, అటు ములుగు, మహబూబాద్ ఈ జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాలకు వెళ్తున్నారు రెండో దశ ఎన్నికల కోసం. 7 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. మన దగ్గర అసిస్టెంట్ ఎన్నికల అధికారి మన దగ్గర ఉన్నారు. వాళ్ళు చూస్తున్నాం జనగాము సంబంధించి. సార్, అంటే రేపు జరిగేట ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? రేపటి ఎన్నికలకు మనం సంబంధించి మొత్తం పకడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. అవాంఛనీయ ఘటనలు లేకుండా మొత్తం సజావుగా జరిగింది. అదేవిధంగా రెండో దశ, మూడో దశ ఉంటుంది. అయితే రేపటి రెండో దశలో మన జనగాం జిల్లాలో 4 మండలాలలో పోలింగ్ జరగబోతుంది. అందులో మన జనగాం మండలికి వచ్చేసరికి 21 గ్రామ పంచాయతీలు ఉండగా ఒకటి యునానిమస్ అవ్వడం వల్ల 20 గ్రామ పంచాయతీలో మనకు పోలింగ్ జరగబోతుంది. రేపు పొద్దున 10 గంటల నుంచి పొద్దున 7 గంటల నుంచి 1 గంటల వరకు మనకు పోలింగ్ జరుగుతుంది. మధ్యలో 1 అవర్ బ్రేక్ తర్వాత 2 గంటల తర్వాత మనకు అప్పుడే వెంటనే కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలవుతుంది. కొన్ని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. అట్లాంటి దగ్గర వెబ్ కాస్టింగ్ పెట్టి ఏర్పాటు. అవును, మనకు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ ఇంతకుముందు గత ఎలక్షన్లో జరిగిన వాటిని మనం దృష్టిలో తీసుకొని మన చుట్టుపక్కల జనగాం మండలికి వచ్చేసరికి 8 వాటిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ మనకు వెబ్ కాస్టింగ్ పెట్టాము. అదేవిధంగా సమస్యాత్మకంగా లేని వాటి దగ్గర కూడా మైక్రో అబ్జర్వర్లను పెట్టేసి టీమ్స్ని పెట్టేసి రియల్ టైంలో మానిటరింగ్ చేస్తున్నాం. మనం కంట్రోల్ వార్ రూమ్ని సెటప్ చేసాము. రియల్ టైంలో ఎక్కడ వాంఛనీయ ఘటన జరగకుండా చూస్తున్నాము. కొంతమంది ఓటేసినట్టు వాళ్ళు కొన్ని చోట్ల జరిగింది. బ్యాలెట్ పేపర్ను బయట తీసుకొచ్చేసి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థికి ఇస్తే ఆ అభ్యర్థి తీసుకుపోయి ఆ ఓటు ఈ విధంగా వేసి లోపల ఆ తర్వాత బాక్సులు వేసిన సందర్భాల్లో నిన్న వెలుగులోకి వచ్చాయి కొన్ని జిల్లాల్లో. అట్లాంటిది వస్తే అలాంటి సమస్యలు రాకుండా మీరు ఈ సిబ్బందికి ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తున్నారు? అలాంటి సమస్యలు మన దగ్గర ఎక్కడ రావు. ఎందుకంటే ఆ ఓటింగ్ బ్యాలెట్ అనేది మనకు సీక్రెట్ ఓటింగ్ జరుగుతుంది కాబట్టి అటువంటి దేశం కూడా డైరెక్ట్గా క్రిమినల్ కేసులు అంటే మన ఎస్సీసీ కింద క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరుగుతుంది. మన జనగాం మండలం లాంటి రావు. ఆర్ఓలకి ఇలాంటి ఘటనలు మేము చెప్పి పకడ్బందీగా ప్లాన్ చేసాం వాళ్ళతోటి. ఇది అధికారులు చెప్పేది చూడొచ్చు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా దరిదాపు పూర్తి చేశారు. ఇక్కడ నుంచి బ్యాలెట్ పేపర్తో పాటు బాక్సులను కూడా తీసుకెళ్తారు ఎన్నికల అధికారులు. ఇక్కడ నుంచి గ్రామాల్లోకి వెళ్ళిపోతారు. గ్రామాల్లో సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు కూడా ఈ ఏర్పాట్లు చేసుకుంటారు. ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో ఈ విధంగా ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు ఈ 6 జిల్లాల్లో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడున్నట్టుగా 6 జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ సెక్యూరిటీ తోటి, దాంతోపాటు 163 సెక్షన్ ప్రకారం కూడా ఎక్కడికక్కడ భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎన్నికల గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండవ దశకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి. కెమెరా రామరాజుతో రవిచంద్ర, సాక్షి టీవీ, వరంగల్.